నేను కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా. నేను ఇదే 2017-18లో మీకు అందరు గుర్తుంది, మా మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతో 2 days వాళ్ళతోని సమావేశం నిర్వహింపజేసిండా, డిబేట్స్, సెమినార్. ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో మీరు సూచించండి, దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తాను చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది, అది ఏమైంది అసలు? ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు నిద్రపోయి వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా? 4 years not a single unemployed youth is a provided సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు less than 100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాను. ఇన్ని బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కానీ దానికి ఏమంటారు? పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఏందే ఏమంటారే? సారీ బాగా కొద్దిగా చెప్పున్నా మాకు తెలుగు. ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటున్నాను నేను.